హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మన మార్కెట్స్ చూసినట్టయితే చాలా మంచి రికవరీ కనిపించడం జరిగిందండి ఆఫ్టర్ ఏ గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో మనం ఫ్రైడే మార్కెట్స్ గురించి డిస్కస్ చేసాం. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ నెగిటివ్గా ఉన్నాయని. సో ఆ నెగిటివ్నెస్ అయితే ఓపెనింగ్ సెషన్లో కనిపించినప్పటికీ రికవరీ అయితే చాలా బాగా కనిపించడం జరిగింది. ద స్పెషల్ థింగ్ ఈజ్ ఈవెన్ దో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండి. ఎఫ్ఐఎస్ సేల్ చేసినా కూడా మన మార్కెట్స్లో రికవరీ కనిపించడం అనేది చాలా మంచి పాజిటివ్ నోట్ అనమాట. సో అదే కాకుండా నవంబర్ 16న మీరు మన ఛానల్లో వీడియో చూసినట్టయితే దీపావళి పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. అది 62% రిటర్న్స్ ఇచ్చింది. ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇమేజ్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో దాని యొక్క రివ్యూ కొంతమంది అడుగుతూ ఉన్నారు, సార్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే కనుక దీంట్లో ఎటువంటి ఎగ్జిట్ స్ట్రాటజీ యూజ్ చేయాలి అని చెప్పేసి. సో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. అంతేకాకుండా 54 రూపీస్లో ట్రేడ్ అవుతున్న ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ, కమోడిటీ సెక్యూరిటీస్కి సంబంధించిన కంపెనీ. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంపెనీ. సో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుందో, కొంతమంది చాలా స్టాక్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. 60x మల్టీ బ్యాగర్ అయినవి, 50x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్. సో 2 రూపీస్లో ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మనకి 2000 రూపీస్ అయింది అని చెప్పేసి. సో ఎప్పుడైనా సరే మైక్రో క్యాప్స్కే అటువంటి క్యాపబిలిటీ ఉంటుందండి. సో మైక్రో క్యాప్లో ఇది చాలా మంచి మైక్రో క్యాప్ కంపెనీ. సో దీని గురించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ మైక్రో క్యాప్లో రిస్క్ కూడా ఉంటుంది. సో హూ ఎవర్ వాంట్ టు టేక్ ద రిస్క్, దే కెన్ కన్సిడర్ ది స్టాక్. దీపావళి యొక్క పోర్ట్ఫోలియో చూసినట్టయితే మనకి 12 స్టాక్స్ని అయితే నేను డిస్కస్ చేయడం జరిగింది. మైక్రో క్యాప్ నుంచి 3 స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్ నుంచి 3 స్టాక్స్, మీడియం క్యాప్ 3 స్టాక్స్, లార్జ్ క్యాప్ 3 స్టాక్స్ అనమాట. సో టోటల్గా 12 స్టాక్స్ని అయితే డిస్కస్ చేయడం జరిగింది. 12 స్టాక్స్ యొక్క రిటర్న్స్ని చూద్దాం. మీరు మన పిఎన్జీ అఫీషియల్లో జాయిన్ అయినట్టయితే దీంట్లో నవంబర్ 16th యొక్క వీడియో చెక్ చేయండి, దీపావళి స్టాక్స్ అని చెప్పేసి. దాని గురించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో టోటల్గా 62% రిటర్న్స్ ఇచ్చాయండి. సో దీంట్లో హయ్యెస్ట్గా చూసినట్టయితే ఇజ్మో 141% రిటర్న్స్ ఇచ్చింది. పీపీఎల్ 140% రిటర్న్స్ ఇచ్చింది. ద థర్డ్ హైయెస్ట్ ఈజ్ టాటా స్టీల్ అండి, 127% రిటర్న్స్ ఇచ్చింది. ఒకవేళ డౌన్ సైడ్ టోటల్గా ఆల్ ఓవరాల్ 12 స్టాక్స్ కూడా ఈ 7 మంత్స్లో నెగిటివ్ రిటర్న్ ఏ స్టాక్ కూడా ఇవ్వలేదు. అన్ని స్టాక్స్ పాజిటివ్గానే ఉన్నాయి, ఈవెన్ దో మార్కెట్స్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నప్పటికీ. సో లోయెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన స్టాక్ ఏదైనా ఉందా అంటే కనుక లోయెస్ట్ వచ్చేసి మనకి గుజరాత్ థెమిస్ అనేది కేవలం 9.4% రిటర్న్స్ ఇస్తే, అరబిందో ఫార్మా అనేది 11% మాత్రమే రిటర్న్స్ ఇచ్చింది. కన్సై నెరోలాక్ అనేది 14% రిటర్న్స్ ఇచ్చింది. దీస్ 3 ఆర్ ద లోయెస్ట్ రిటర్న్స్ అనమాట. సో 7 మంత్స్లో మనకి అట్లీస్ట్ 1 ఇయర్కి మనం ఎఫ్డీ చేసినా కూడా 8% పర్ యానం రిటర్న్స్ వస్తుందండి మ్యాక్సిమం చూసుకున్నట్టయితే. సో 7 మంత్స్లోనే 62% రిటర్న్స్ అండి. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి 1 ఇయర్ కంటే ఎక్కువ రిటర్న్స్ అయితే అల్టిమేట్లీ కనిపిస్తూ ఉన్నాయి. మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ కూడా మనం దీంట్లో అబ్జర్వ్ చేయవచ్చు. ఆల్మోస్ట్ 4 స్టాక్స్ దీంట్లో మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ ఉన్నాయి. సో దీంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే కనుక ప్రజెంట్ మనం 60% ప్రాఫిట్లో ఉన్నాం. సో 60% మనీని నేను 6 స్టాక్స్కి డివైడ్ చేస్తాను, ఈచ్ 10% నుంచి. టాప్ 3 గెయినర్స్ అయిన ఇజ్మో, టాటా స్టీల్, పీపీఎల్, ప్రకాష్ పైప్స్ లిమిటెడ్. సో ప్రకాష్ పైప్స్ లిమిటెడ్ అండ్ ఇజ్మో 2 స్మాల్ క్యాప్ కంపెనీస్ అండ్ టాటా స్టీల్ అనేది కాస్త మెటల్ సెక్టార్లో వీక్నెస్ ఉంది కాబట్టి ఈవెన్ దో వీక్నెస్ లేకపోయినా కూడా టాప్ గెయినర్స్ నుంచి 3 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఈచ్ 10%ని దాంట్లో నుంచి నేను సెల్ చేస్తాను. అలాగే టాప్ లూజర్స్ అని చెప్పకూడదు మనం, అండర్ పర్ఫార్మెన్స్ చేసిన డౌన్ సైడ్ టాప్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్ థెమిస్ నుంచి, కాన్సై నెరోలాక్ నుంచి, అరబిందో ఫార్మా నుంచి, ఈ 3 స్టాక్స్ నుంచి 10% సేల్ చేసినట్టయితే 60% అమౌంట్ అనేది మనం రికవరీ చేసుకుంటాం. సో టోటల్గా నేను ఈచ్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశానండి. 1,20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి 7 మంత్స్లో 82,000 రూపీస్ అనేది ప్రాఫిట్గా కనిపిస్తుంది. టోటల్గా చూసినట్టయితే 2,14,000 అనేది కనిపిస్తుంది. సో దీంట్లో 60% 80,000 తీయాలనుకుంటే కనుక ఈచ్ 12,000 నేను ఆల్మోస్ట్ టాప్ 3 నుంచి, అలాగే 12,000 ఈచ్ టాప్ డౌన్ 3 నుంచి సేల్ చేసినట్టయితే కనుక ఆల్మోస్ట్ 80,000 రూపీస్ అనేది ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో మనం కేవలం ద క్యాపిటల్ అనేది ఉంటుంది, ప్రాఫిట్ అనేది మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి రిస్క్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో టైం టు టైం ఇన్వెస్ట్మెంట్ ఎలాగో, సిప్ ఎలాగో, ఎస్ఐపి అనేది మీరు చాలామంది వినే ఉంటారు. ఎస్డబ్ల్యూపి గురించి మీకు తెలిసినట్టయితే సిస్టమెటికల్ విత్డ్రావల్ ప్లాన్ అని ఉంటుందండి.
సో సిస్టమేటికల్గా మనం ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తామో మార్కెట్స్ ప్యానిక్ జోన్లో ఉన్నప్పుడు ఎవ్రీబడి దే ఆర్ ఇన్ ద గ్రీడీ, మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ప్రాఫిట్ బుకింగ్ అండి. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాఫిట్ బుకింగ్, దిస్ ఈస్ ద గుడ్ వే అండి. అదర్వైజ్ ద బెస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక, డోంట్ కట్ ద గ్రోయింగ్ ప్లాంట్స్, ఓన్లీ లూజ్ ద ఫాలింగ్ నైఫ్స్ అండి. సో ఆల్రెడీ దీని గురించి ఎగ్జిట్ స్ట్రాటజీలో నేను డిస్కస్ చేశాను. సో ఇక్కడ ఫాలింగ్ నైఫ్స్ ఏవైతే ఉన్నాయి అనుకుంటే కనుక మనకి అండర్ పర్ఫార్మెన్స్ చేసిన స్టాక్స్ని నేను ఫాలింగ్ నైఫ్స్ అంటూ ఉన్నాను. ఇక్కడ గ్రోయింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అల్టిమేట్లీ మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ ఫర్దర్గా కూడా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ను అసలు టచ్ చేయకుండా, పీపీఎల్ కానీ, టాటా స్టీల్ కానీ, ఇస్మో కానీ టచ్ చేయకుండా అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కన్సాయి నెరోలాక్, అరబిందో ఫార్మా అండ్ గుజరాత్ ఎమిస్, ఈ 3 స్టాక్స్ నుంచి టోటల్గా మీరు స్టేక్ని కనుక తీసేసినట్టయితే ఆల్మోస్ట్ 30% స్టేక్ వెళ్ళిపోతుందండి. సో మిగతా రిమైనింగ్ వచ్చేసి మీరు టాప్ గెయినర్స్ ఉన్న 1 or 2 స్టాక్స్ నుంచి రిమైనింగ్ కూడా తీసేయవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ స్ట్రాటజీ. అయితే ఇటువంటి స్ట్రాటజీని ఎప్పుడు అంటే లాస్ మేకింగ్ కంపెనీలో యూజ్ చేయాలి. ఎప్పుడైతే ఏవైతే స్టాక్స్ మనకి 10 స్టాక్స్ 11 స్టాక్స్ ఉన్నాయనుకోండి, కొన్ని కంపెనీస్ లాస్లో ఉంటాయి డౌన్ సైడ్లో. సో లాస్లో ఉన్న కంపెనీస్ని ఫస్ట్ ఎగ్జిట్ అవ్వాలని చెప్తాను, ప్రాఫిట్లో ఉన్న కంపెనీస్ని ఫర్దర్గా అక్యుములేట్ చేసుకోవాలని చెప్తాను. దిస్ ఈజ్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ స్కిల్స్ అండి. సో ఇఫ్ యూ వాంట్ టు క్లియర్లీ లర్న్ అబౌట్ దిస్ వన్, ఎగ్జిట్ స్ట్రాటజీ అని ఒక వీడియో చేశాను, దాంట్లో మీరు చూడొచ్చు ఏ రకంగా మనం పోర్ట్ఫోలియో నుంచి ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పేసి. సో ఈరోజు మార్నింగ్ కనుక మీరు పోస్ట్ చూసినట్టయితే 791 రూపీస్లో క్లోజ్ అయిన SMS లైఫ్ సైన్సెస్ గురించి అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దీని గురించిన క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. జూన్ 18న మన PNG అఫీషియల్లో అయితే నేను అప్డేట్ చేయడం జరిగింది. సో మీరు అంటూ ఉంటారు చాలా స్టాక్స్ని ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో ఈరోజు మార్నింగ్ నేను రిజల్ట్స్కి సంబంధించిన చాలా స్టాక్స్ యొక్క రిజల్ట్స్ని అనలైజ్ చేసి న్యూట్రల్ ఏది ఉంది, బెస్ట్ ఏది ఉంది అండ్ బ్యాడ్ ఏది ఉంది అని చెప్పేసి అయితే డిస్కస్ చేశాను. కానీ జూన్ 18న మీరు చూసినట్టయితే కేవలం ఒకే ఒక స్టాక్ యొక్క రిజల్ట్స్ని అయితే నేను అప్డేట్ చేయడం జరిగింది. వెనెవర్ ఒక స్టాక్ యొక్క టోటల్ డాటాని నేను ఇలా దాని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి పోస్ట్ చేస్తాను, ఆ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఈవెన్ అక్కడ మెన్షన్ చేసినట్టయితే గుడ్ నంబర్స్ అని మెన్షన్ చేసినట్టయితే కమింగ్ డేస్లో బాగుంటుంది అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. అండ్ దీంట్లో ఒక స్టాక్ చెప్పబోతున్నాను అన్నాను కదా, అది కూడా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సెన్సెక్స్ చూసినట్టయితే 0.44%, నిఫ్టీ కూడా 0.4%, మనకి బ్యాంక్ నిఫ్టీలో 313 పాయింట్స్ అండ్ మిడ్ క్యాప్లో చూసుకున్నట్టయితే 208 పాయింట్స్ ర్యాలీ అనేది కనిపించింది. ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్లో చూసుకున్నట్టయితే 1113 స్టాక్స్ అనేవి పాజిటివ్గా క్లోజ్ అయితే 693 స్టాక్స్ అనేవి నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్రాడర్ మార్కెట్లో కూడా పాజిటివ్నెస్ అనేది ఉంది. సో నిఫ్టీ యొక్క క్లోజింగ్ ప్రైస్ చూడండి, 683 నుంచి ఓపెనింగ్ ప్రైస్ చూసినట్టయితే 525 అండి. ఆల్మోస్ట్ 160 పాయింట్స్ డౌన్ సైడ్లో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యింది. సో అక్కడ నుంచి డౌన్ కూడా వెళ్ళిందండి, గ్యాప్ డౌన్లో నుంచి ఆల్మోస్ట్ 20 పాయింట్స్ డౌన్ కూడా వెళ్ళిన స్టాక్ అండి. కానీ అప్పర్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 765 లెవెల్స్ వరకు వెళ్ళింది. క్లోజింగ్ ప్రైస్ ఈజ్ ద నియర్ బై అప్పర్ సైడ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఈరోజు నిఫ్టీలో చూసుకున్నట్టయితే 505 నుంచి 765 వరకు 260 పాయింట్స్ ర్యాలీ అనేది కనిపించింది. కానీ బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఓవరాల్గా 1100 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపించిందండి, విచ్ ఈజ్ యూ కెన్ సీ హియర్ 33,937 నుంచి 34,927 వరకు. సో ఆల్మోస్ట్ 1,010 అండి, 1100 కాదు, 1,010 పాయింట్స్ ర్యాలీ అనేది లోయెస్ట్ నుంచి హైయెస్ట్ ప్రైస్ వరకు కనిపించడం జరిగింది. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ రికవరీ, బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. స్మార్ట్ మనీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద మార్కెట్. సో ఓపెనింగ్ మాత్రం గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అయ్యింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అండి, ఆల్మోస్ట్ 450 పాయింట్స్ డౌన్ సైడ్లో ఓపెన్ అయ్యింది. అక్కడ నుంచి కూడా 34,000 అనే స్ట్రైక్ ప్రైస్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది. బట్ రికవరీ ఈజ్ వెరీ షార్ప్. సో చాలా మంచి రికవరీ అనేది కనిపించింది. సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి PSU బ్యాంక్స్, రియాలిటీ, ఎనర్జీ, PSC మెటల్ సెక్టార్స్లో ఆల్మోస్ట్ 1% నుంచి 4% వరకు ర్యాలీ అనేది కనిపించింది. PSU బ్యాంక్లో అయితే ఆల్మోస్ట్ 4% ర్యాలీ అనేది కనిపించింది. నెగిటివ్గా చూసిన సెక్టార్లు చూసినట్టయితే మనకి ఆటో, కేవలం ఐటీ మాత్రమే నెగిటివ్గా కనిపించడం జరిగింది, విచ్ ఈజ్ ఆటోలో చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ అండ్ ఐటీలో చూసుకున్నట్టయితే విప్రో అనేవి కూడా లూజర్ సైడ్ ఉండడం జరిగింది. సో UPL, హిందాల్కో కూడా టాప్ లూజర్స్లో ఉంటే UPL హైయెస్ట్గా 4.43% లాస్ అవ్వడం జరిగింది. అదానీ పోర్ట్స్లో నెగిటివ్ క్రాష్ తర్వాత మంచి రికవరీ అయితే కనిపిస్తుంది, బట్ బీ కాషియస్ అండి. స్టిల్ ఐఎమ్ అగైనిస్ట్ విత్ ద అదానీ పోర్ట్స్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ ద
న్యూస్ బేస్డ్ ర్యాలీస్ అండ్ ఏదైతే ఇష్యూస్ ఉంటాయో అటువంటి స్టాక్స్కి నేను అవాయిడ్ చేయమని చెప్తాను. సో టాప్ గెయినర్స్లో అయితే అదాని పోర్ట్స్ కనిపిస్తుంది. సెకండ్ వన్ ఈజ్ ఎన్టీపీసీ యొక్క రిజల్ట్ చూసుకున్నట్టయితే న్యూట్రల్గా ఉన్నప్పటికీ ఏదైతే ట్యాక్స్ రిటర్న్స్ని రికవరీ చేయడం జరిగిందో, లాస్ట్ అడ్వాన్స్డ్ ట్యాక్స్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల దీని యొక్క నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం జరిగింది. దానివల్ల ఈరోజు మంచి ర్యాలీ అనేది కనిపించింది. టైటాన్ కంపెనీలో 1.8% అండ్ ఎస్బీఐలో చూసుకున్నట్టయితే 1.66% వరకు ర్యాలీ అనేది కనిపించింది. సో కొంతమంది అడిగారు ఈరోజు పోస్ట్ మన పిఎన్జీ అఫీషియల్లో చూసిన తర్వాత ఎవరెస్ట్ ఆర్గానిక్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఈకేసీలో నేను ఎంట్రీ అవుతున్నాను అని చెప్పాను కదా. ఈకేసీ అంటే ఎవరెస్ట్ కాంటో సిలిండర్స్ కంపెనీ అండి. ఇది 101 రూపీస్లో ఈరోజు అప్పర్ సర్కిట్లో ట్రేడ్ అవుతుంది. సో దీని గురించి పొజిషనల్గా నేను లాంగ్ టర్మ్లో అండ్ కమ్యూనిటీలో ఇవ్వడం జరిగింది. మంచి ర్యాలీ చూపించడం జరిగింది. ఆఫ్టర్ ఏ బిగ్ ర్యాలీ కరెక్షన్ అయితే కంప్లీట్ అయింది. సో ప్రజెంట్ ఇది రీట్రేస్మెంట్ స్టేజ్లో రికవరీ విత్ అప్పర్ సర్కిట్స్ కనిపిస్తుంది. ఎవరెస్ట్ కాంటో సిలిండర్స్ అనే కంపెనీ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఎవరెస్ట్ ఆర్గానిక్స్ యొక్క సిమిలర్ సబ్లింగ్ కంపెనీ. సో దీంట్లో ఆక్సిజన్ సిలిండర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి ఇది. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది కమింగ్ డేస్లో బాగుంటుంది అని చెప్పేసి అయితే దాంట్లో ఎంట్రీ అవ్వడం జరిగింది. మరి ఎవరెస్ట్ ఆర్గానిక్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అవ్వడం జరిగింది? ఎవరెస్ట్ ఆర్గానిక్ అనేది 50K పోర్ట్ఫోలియోలో మనం చెప్పడం జరిగింది. 50K పోర్ట్ఫోలియోలో అయితే ఇది ఆల్మోస్ట్ 12% ఫాల్ అయిన స్టాక్ అండి. దీని యొక్క స్టాప్ లాస్ 350 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే మనకి 350 కంటే బిలో 347లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో అందువల్లే ఈరోజు అయితే ఈ స్టాక్లో నుంచి అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా లాస్ట్ మంత్ స్టాక్ ఆఫ్ ద మంత్గా చూసినట్టయితే ఎవరెస్ట్ ఇండస్ట్రీని చూపించడం జరిగింది. బట్ ఎవరెస్ట్ ఇండస్ట్రీ కూడా మనకి నెగటివ్ ఫాలింగ్ అనేది కనిపించడం జరిగింది. 400 లెవెల్స్లో మనం స్టాక్ గురించి డిస్కస్ చేసాం. 350 రూపీస్ స్టాప్ లాస్గా ఉండాలి అని చెప్పేసి. కానీ 350 రూపీస్ కంటే బిలో వెళ్ళినా క్లోజింగ్ అయితే జరగలేదండి. ప్రీవియస్ డే క్లోజ్ చూసినట్టయితే 350 కంటే బిలో నిన్న కూడా ట్రేడ్ అయింది. 353 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఓపెనింగే 350 కంటే బిలో అయ్యింది 347లో. బట్ రికవరీ అయితే జరిగింది. 350 నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని 362లో క్లోజ్ అవ్వడం జరిగింది. స్టిల్ మనం స్టాప్ లాస్ అనేది డైలీ క్లోజింగ్ బేసిస్, ట్రేడింగ్ ప్రైస్ పైన కాకుండా డైలీ క్లోజింగ్ బేసిస్ పైనే మనం స్టాప్ లాస్ని కన్సిడర్ చేస్తాం. కాబట్టి 350 కంటే బిలో క్లోజ్ అవ్వనంత వరకు ఎవరెస్ట్ ఇండస్ట్రీస్లో స్టిల్ ఫర్దర్ మూవ్మెంట్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో 350 ఈజ్ ద స్టాప్ లాస్ అండి ఫర్ మే మంత్ స్టాక్ ఆఫ్ ద మంత్ అనమాట. సో ఎఫ్ఐడిఐ యాక్టివిటీ చూసినట్టయితే 1244 క్రోర్స్ ఎఫ్ఐఎస్ సేల్ చేయడం జరిగింది. 138 క్రోర్స్ డిఐఎస్ బై చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ ఇంత సేల్ చేసినా కూడా మనకి మార్కెట్స్లో అయితే అల్టిమేట్లీ ర్యాలీ అనేది కనిపించడం జరిగింది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్ సైన్. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ డే హ్యామర్ ప్యాటర్న్ అయితే కనిపించింది డౌన్ సైడ్లో. ఆ హ్యామర్ ప్యాటర్న్ తర్వాత ఈ రోజు అయితే చూసినట్టయితే మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ బిగ్ గ్రీన్ క్యాండిల్ అనమాట. చాలా మంచి పాజిటివ్ సైన్ అండి. సో ఈ పాజిటివ్ సైన్ అనేది అప్పర్ సైడ్ ఉంటుంది అనేది అయితే చూపిస్తూ ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. బట్ కమింగ్ డేస్లో కన్సాలిడేషన్ ఉండొచ్చు. 15,900 ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉందో అది ఇప్పుడు మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. 15,600 ఎబోవ్ ఉన్నంత వరకు నిఫ్టీలో పాజిటివ్నెస్ అనేది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. 15,600 కంటే బిలో వెళ్ళినా కూడా క్లోజింగ్ అయితే 15,600 కంటే ఎబోనే అవడం అయితే మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది లాస్ట్ 2 డేస్ నుంచి చూసినట్టయితే. సో 15,600 కంటే బిలో ఎప్పుడు వచ్చినా కూడా బయ్యర్స్ ఆర్ రెడీ టు బై ఇన్ దిస్ లొకేషన్ అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్టయితే 15,600 లెవెల్స్లో ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. సో 450 లెవెల్స్లో మనకి నెక్స్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది S2 అనేది. సో అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే 15,900 ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉందో ఇది మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. వన్స్ ఇది దీన్ని బ్రేక్ అయినట్టయితే కనుక 16,000 స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్సెస్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా మనకి హ్యామర్ ప్యాటర్న్ తర్వాత బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది హైయెస్ట్గా మనకి బిగ్ గ్రీన్ క్యాండిల్తో కనిపిస్తూ ఉంది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. సో దీనిలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్టయితే అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే మనకి 35,350 లెవెల్స్ అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే 35,600 లెవెల్స్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యింది. సో డౌన్ సైడ్ ఫాల్ అయినట్టయితే మనకి 34,370 లెవెల్స్లో ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే హైయెస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనకి 33,900 లెవెల్లో కనిపిస్తుంది. సో 33,900 లెవెల్స్ని నిన్న కూడా బ్రేక్ చేయలేకపోయింది, ఈ రోజు కూడా బ్రేక్ చేయలేకపోయింది. స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 33,900 లెవెల్స్ నుంచి ఉంది. సో ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్న పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి కమింగ్ డేస్లో మేబీ టుమారో కెన్ బి పాజిటివ్ మార్కెట్స్ అనేవి. సో గ్లోబల్ వైజ్గా చూసినట్టయితే మనకి నిక్కీ జపాన్ ఇండెక్స్ అనేది ఆల్మోస్ట్ 3% వరకు ఫాలో అవడం జరిగిందండి. హైయెస్ట్ ఫాలింగ్ అనేది మనం జపాన్ ఇండెక్స్లో చూడడం జరుగుతూ ఉంది. సో జపాన్ ఇండెక్స్ అనేది చాలా వీక్గా ఉంది.
చైనాకి సంబంధించిన హ్యాంగ్సెంగ్ అనేది చాలా మంచి ర్యాలీ తీసింది కాబట్టి కాస్త కరెక్షన్ అయితే ఈరోజు 1% వరకు కనిపించడం జరిగింది. షాంఘైలో కూడా కాస్త పాజిటివ్నెస్ అనేది 0.12% కనిపిస్తూ ఉంది. సో లండన్ యొక్క ఇండెక్స్ చూసినట్టయితే మనకి 0.6%, అదేవిధంగా జర్మన్ చూసినట్టయితే 0.98%, అంతేకాకుండా ఫ్రాన్స్ చూసినట్టయితే సిఏసి 0.57% వరకు అప్పర్ సైడ్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. సో యూఎస్ మార్కెట్స్ అయితే అల్టిమేట్లీ 0.73%, నాస్డాక్, డౌ జోన్స్ ఏదైతే 553 పాయింట్స్ ప్రీవియస్ లాస్ అయిందో అక్కడ నుంచి 478 పాయింట్స్ ఈరోజు అయితే రికవరీ కనిపిస్తూ ఉంది. సో ఫ్రైడే ఫాలింగ్ అనేది ఈరోజు రికవరీ 1.4% కనిపిస్తుంది. S&P 500లో కూడా 1.15% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. సో 54 రూపీస్ స్టాక్ గురించి చెప్పినట్టయితే మనకి స్టీల్ సిటీ సెక్యూరిటీస్ అండి. సో స్టీల్ సిటీ సెక్యూరిటీస్ అనేది కమోడిటీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. దీనికి జనరల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన వింగ్స్ కూడా ఉన్నాయి. సో అంతేకాకుండా ఎస్బీఐతో ఇన్సూరెన్స్ కంపెనీగా ఎస్బీఐతో టైఅప్ అయి ఉన్న కంపెనీ. జస్ట్ అంతేకాకుండా దీని యొక్క ట్రేడింగ్స్ అండ్ కమోడిటీస్లో అండ్ ఈక్విటీస్లో కూడా ట్రేడింగ్ చేసే అకౌంట్స్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. సో ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా అనమాట. సో స్టీల్ సిటీ సెక్యూరిటీస్ అనేది ప్రజెంట్ 54 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో దీని యొక్క మూమెంట్ చూసినట్టయితే మనకి 1 ఇయర్లో 81% రిటర్న్స్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 21 వరకు చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ 2.5 మంత్స్లో 45% రిటర్న్స్ ఇచ్చింది. ఈరోజు చూసినట్టయితే 0.75% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా అయితే మంచి రిటర్న్సే ఇచ్చింది. ట్రెండ్ లైన్లో చూసినట్టయితే మీరు దీని యొక్క డివిఎం డాటా అంటాం, డ్యూరేబిలిటీ, వాల్యుయేషన్ అండ్ మొమెంటమ్ డాటా గురించి మీరు స్టడీ చేయాలనుకుంటే ట్రెండ్ లైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో డివిఎం డాటా చూసినట్టయితే చాలా మంచి స్ట్రాంగ్ పర్ఫార్మర్గా అయితే దీన్ని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీని యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూసినా కూడా మనకి చెక్ బిఫోర్ యూ బై 11% మనకి పాయింట్స్ అనేవి పాజిటివ్గా కనిపిస్తున్నాయి వర్సెస్ 8 పాయింట్స్ నెగిటివ్. అంటే పాజిటివ్ సైడే దీని యొక్క బయ్యింగ్ సైడ్ పాజిటివ్ బుల్లిష్నెస్ ఉంది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో దీని యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ కూడా మీరు స్టడీ చేయవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే దీని యొక్క ఫండమెంటల్స్ గురించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్టాక్ యొక్క పీఈ అనేది 8.75 ఉంటే ఇండస్ట్రీ పీఈ అనేది 48.42 ఉందండి, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. అండ్ ఈరోజు డెలివరేబుల్ క్వాంటిటీ చూడండి, 87% డెలివరేబుల్ క్వాంటిటీ అనేది కనిపిస్తుంది ఎట్ దిస్ ప్రైస్ 54 రూపీస్లో. ఇది విశాఖపట్నానికి సంబంధించిన కంపెనీ, శాంతిపురం, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంపెనీ. సో దీని యొక్క డీటెయిల్స్ మీరు moneycontrol.comలో చూడవచ్చు. సో మార్కెట్ క్యాప్ అనేది చాలా లో ఉన్న కంపెనీ అండి, జస్ట్ 81.58 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. కానీ డివిడెండ్ కంటిన్యూగా ఇస్తూ ఉన్న కంపెనీ, 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న కంపెనీ. దీని యొక్క బేటా చూసినా కూడా మనకి 1 కంటే బిలో ఉంది, విచ్ ఈజ్ షోయింగ్ ఏ లో రిస్క్ కంపెనీ అని చెప్పవచ్చు. సో ఎర్నింగ్ పర్ షేర్ చూడండి మీరు 7 రూపీస్గా కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. దీని యొక్క కంప్లీట్ డేటా మనం ఇక్కడ చూద్దాం. ఆర్ఓసి ఈజ్ 15% అండ్ 11% ఆర్ఓఈ. స్టాక్ యొక్క పీఈ అనేది 7.72%, విచ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. అండ్ స్టాక్ యొక్క డెట్ టు ప్రాఫిట్ రేషియో చూడండి, డెట్ అనేది 0.85 crores మాత్రమే ఉంది. డెట్ టు ప్రాఫిట్ అనేది 0.08, డెట్ టు ఈక్విటీ అనేది 0.01 ఉంది. సో వన్ మోర్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ కంపెనీ ఈజ్ ప్రమోటర్ హోల్డింగ్ 62.6% ఉంది. చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ లాస్ట్ 3 ఇయర్స్లో చూసినట్టయితే 5.5% పెరగడం కనిపిస్తుంది. ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ 0 ఉంది. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ 58%, 5 ఇయర్స్ వేరియేషన్ సేల్స్లో 11% ఉంటే ప్రాఫిట్లో 20% కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. బుక్ వాల్యూ చూసుకున్నట్టయితే స్టాక్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఎక్కువగా ఉంది. సో బుక్ వాల్యూ మనకి 2 కంటే బిలో ఉండాలి, 2x కంటే. కాకపోతే ఈ స్టాక్లో చూసుకున్నట్టయితే 1 కంటే కూడా బిలో ఉంది, 0.8% అనేది మనకి ఈ స్టాక్లో బుక్ వాల్యూగా కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అనమాట. ఓవరాల్గా ఎన్బిఎఫ్సిస్లో చూసినట్టయితే ఇది కమోడిటీస్ అండ్ స్టాక్స్లో బ్రోకరేజ్ కంపెనీ అనమాట. సో మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూసినట్టయితే ఎడిల్వీస్లో, 5 పైసాలో, ఏంజిల్ బ్రోకింగ్లో అయితే చాలా మంచి ప్రైస్ అప్రిషియేషన్ అయితే కనిపించింది. సో కమింగ్ డేస్లో కూడా స్టాక్ బ్రోకరేజెస్ కంపెనీస్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో అందులో దిస్ ఈజ్ ద లోయెస్ట్ పీఈ రేషియో ఉన్న కంపెనీ అండి, 7.72 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఉన్న కంపెనీ. దీని యొక్క ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి మనకి 22.59% కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అనమాట. దీని యొక్క డీటెయిల్స్ ఇంకా చూడాలనుకుంటే కనుక 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ, 1995లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, 2 lakhs కంటే ఎక్కువగా కస్టమర్స్ ఉన్న కంపెనీ, థౌజండ్స్ ఆఫ్ సిటీస్లో దీని యొక్క బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. మోర్ దెన్ 10,000 బిజినెస్ లొకేషన్స్ అంటే ఏజెంట్స్ ఉన్నారనమాట. సో స్టాక్ యొక్క
డీటెయిల్స్ చూసినట్టయితే టిక్కర్ టేప్లో చూసినట్టయితే ఇంట్రెన్సిక్ వాల్యూకి అయితే డాటా అనేది సఫిషియెంట్గా లేదు బికాజ్ మైక్రో క్యాప్ కంపెనీ. సో రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ ఈజ్ గుడ్, డివిడెండ్ రిటర్న్స్ ఈజ్ గుడ్, ఎంట్రీ పాయింట్ ఈజ్ గుడ్, నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో అంతేకాకుండా దీని యొక్క ఫైనాన్షియల్ డేటా చూసినట్టయితే మనకి లాస్ట్ 3 ఇయర్స్లో హయ్యెస్ట్ ప్రాఫిట్ అనేది ఈ ఇయర్లో పోస్ట్ చేయడం జరిగింది. 2018లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ 19లో ఫాలో అవడం జరిగింది, 19 కంటే 20లో ఇంకా ఫాలో అవడం జరిగింది. బట్ 21లో అయితే ప్రీవియస్ 2020 కంటే 2019 కంటే హయ్యెస్ట్ రిటర్న్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది ప్రాఫిట్ పరంగా. డివిడెండ్స్ చూడండి మీరు, March 8, 2021లో 1 రూపీ డివిడెండ్ ఇవ్వడం జరిగింది. సో November 25న 1 రూపీ, ప్రీవియస్ ఇయర్లో March 12లో ½ రూపీ, అంతేకాకుండా 2019లో అక్టోబర్లో 1 రూపీ, 2019 సెప్టెంబర్లో ½ రూపీ, 2019 ఫిబ్రవరిలో 1 రూపీ, 2019లో చూసుకున్నట్టయితే 3 టైమ్స్ డివిడెండ్ ఇచ్చిందండి, 2.5 రూపీస్. అండ్ 2020లో చూసుకున్నట్టయితే 2 టైమ్స్ 1.5 రూపీ ఇచ్చింది, ఈవెన్ దో పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ. ప్రజెంట్ 2021లో కూడా 1 రూపీ డివిడెండ్ ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా డివిడెండ్ ఇస్తూ ఉన్న కంపెనీ. సో ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ అండ్ గుడ్ థింగ్. ఇంక్రీజ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ 5.88% ఇన్ లాస్ట్ 6 మంత్స్ అండి. లాస్ట్ 6 మంత్స్ నుంచి లాస్ట్ క్వార్టర్లో కూడా బయ్యింగ్ అనేది కనిపించింది. సో 55.34% డిసెంబర్ 2019లో ఉంటే ప్రజెంట్ మార్చ్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 62.57% అనేది ప్రమోటర్ హోల్డింగ్ పెరగడం జరుగుతుంది విత్ ఏ 0 ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనమాట. చాలా మంచి పాజిటివ్ అండి. సో దీస్ ఆర్ ద థింగ్స్. కంపెనీ అయితే ఫండమెంటల్లీ చాలా బాగా కనిపిస్తుంది. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ మైక్రో క్యాప్ కంపెనీస్ ఆర్ హెవీ రిస్కీ కంపెనీస్. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక లిమిటెడ్ అమౌంట్స్తో పార్ట్ బై పార్ట్తో బై చేయవచ్చు అనమాట. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.